ములక్కాయ వంకాయ కాంబినేషన్ చూద్దామా. నేను ములక్కాయలు అయితే 2 తీసుకున్నాను, వంకాయలు అయితే ఒక అరకిలో తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. గ్రేవీ రావటానికి తిరగమాత పెట్టుకుని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తిరగమాత పెట్టుకుని తిరగమాత ఉడికినాక ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు వేసుకుని కొంచెం నూనెలో కొద్దిగా వేగినాక కొంచెం అటు ఇటు తిప్పేసి వంకాయలు కోసుకునేటప్పుడు ముందు నీళ్ళల్లో ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే కోసినాకైనా ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకుని ములక్కాయలు ఉల్లిపాయలు వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని తిప్పేసుకుంటే కొద్దిసేపు ఉడుకుతాయి. అట్లా కొంచెం ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై అవుతాయి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటే ములక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, వంకాయలు అయితే తొందరగా ఉడుకుతాయి. అందుకని ములక్కాయలు ముందేసుకోవాలి. కొంచెం ఆ చిన్న కప్పుతో కొంచెం నీళ్లు పోసేసుకుంటే కావాల్సినన్ని ఉడుకుతూ ఉంటాయి. చూసి ఎన్ని ములక్కాయలకైతే అన్ని నీళ్లు పోసుకోవచ్చు. కొంచెం ఉడికినాక వంకాయలు వేసేస్తే వంకాయలు కూడా 2 ఉడుకుతాయి. వంకాయలు 2 సార్లు కడుక్కోవాలి. మనం ఉప్పు వేసుకున్నాం కదా, వగరు అనేది పోతుంది, ఇంకా 2 సార్లు కడుక్కోవాలి. తర్వాత నేను ఆ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటే అంత సరిపోని వేసుకోవచ్చు. ఒక అరకిలో వంకాయలు 2 ములక్కాయలు స్పూన్ వేసి కొంచెం వేసాను నేను. ఇప్పుడు 10 నిమిషాలు అట్లా ఉడకాలి. కొంచెం మిక్స్ చేసేసి అట్లా మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికిపోతుంది. కొంచెం అట్లా 75 దాకా ఉడికింది, అంటే ఒక 10 నిమిషాలు ఉడికింది. చూసుకోండి, సన్న ములక్కాయల లావు ములక్కాయల దాన్ని బట్టి మీరు వేసుకోవాలనేది తెలుస్తుంది మనకి. ముప్పావు వంతు కొంచెం అటుగా ఉడికినాక కారం వేసేసాను. కారం వేసి తిప్పాను. కొంచెం నీళ్ళు ఉన్నా, కొంచెం ములక్కాయలు ఏమన్నా పచ్చితనం ఉన్నా కారం పచ్చివాసన పోవటానికి అంతా కొద్దిగా ముందే వేసేసుకుంటే చక్కగా కాంబినేషన్ కుదురుతుంది. అట్లా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే నేను కొంచెం అల్లం కూడా వేసాను. తిరగమాతలో వేసుకోండి మీరు. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ములక్కాయలు వంకాయలు కాంబినేషన్ కర్రీ రెడీ.